ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బందులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు యలమంచిలి మండలం కనకాయలంక గ్రామ పంచాయతీ మర్రిలంకలో బాధితులను పరామర్శించి ప్రభుత్వ సాయంగా 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. తమ పశువులు వరద నీటిలో చిక్కుకున్నాయని రైతులు చెప్పడంతో గోదావరిలో ప్రయాణించి స్వయంగా అక్కడికి వెళ్లి పశువులను మరపడవల ద్వారా రైతులతో కలిసి ఒడ్డుకు చేర్చారు మంత్రి. కనకాయలంకలో ఇక్కడ దొడ్డుపట్టు సార్. చేతులు ఎట్టకండి బాబు, చేతులు ఎట్టకండి. మనకి 100 కేజీలు దాకా ఉంటాం. ఎక్కడెక్కడ ఉంటాయి ఇవన్నీ? ఇప్పుడు ఈ పాకల్లో ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా? మరి ఎందుకు చేశారు? ఇక్కడ వరద వస్తుందిగా, తగ్గుతుంది కదా అని ఉంచారా? అదే రాత్రి చెప్పారు ఇలా 100 గేదెలు ఉండిపోయినాయంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు, 3 పడవలు. ఇప్పుడు ఇవి ఈదుకుంటూ వచ్చేస్తాం. అయ్యి అట్లా కట్టేస్తాను అలవాటు అట్లకి దూడని పైకి ఎక్కించచ్చు కదండి. అది కంగారు పడక తాడు బీసిపోద్ది. ఇదిగో మళ్ళీ దీని ఉందిలే, వెళ్ళిపోద్ది. ఇదిగో ఇది ప్లేస్ అండి. తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రొఫెసర్ రైతులు అదిని వాళ్ళకి గడ్డి అనే ఇబ్బంది ఉందా? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ వచ్చి 350 ఉన్నాయి సార్. వెళ్ళిపోయి నాలుగు వెళ్ళిపోయి అవి వెళ్ళిపోయి బాబు, మనం ఉంటాం. మరి ఇంకా కావాలి కదా. మీరు ఎలా వచ్చారండి? ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి.